24వ అధ్యాయం 54వ వాక్యంలో ప్రవక్తలు ఎవరిని కూడా బలవంతం చేయరు. ప్రవక్తలు ఎవరిని కూడా బలవంతం చేయరు. వారు కేవలం సత్యాన్ని స్పష్టంగా వివరించి చెప్తారు అంతే. ఈ యొక్క వాక్యంలో 24వ అధ్యాయం 54వ వాక్యం సూరా అన్-నూర్లో చూడవచ్చు. ప్రవక్త బాధ్యత కేవలం సందేశాన్ని స్పష్టంగా చేరవేయటం వరకే. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో అనేక చోట్ల ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో చెప్తూ ఉన్నారు. ఏమని? ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, ఏమిటి నీవు వారి కోసం ఏడ్చి చనిపోతావా ఏమిటి? ఖురాన్లో ఉన్న వాక్యం ఇది. నీ బాధ్యత ఏమిటి? నీ మీద ఏదైతే వహీ రూపంలో ఖురాన్ అవతరిస్తుందో ఈ యొక్క సత్య సందేశాన్ని ప్రజలకు చేరవేయటం, అత్యుత్తమ పద్ధతిలో మంచి పద్ధతిలో వారికి వివరించడం, వారికి చేరవేయటం వరకు నీ యొక్క బాధ్యత అంతే. ఆ యొక్క వహీ ఏదైతే ఖురాన్ వాక్యాలు లేదా ఈ యొక్క ఏదైతే దేవుని వహీ ఉందో, మాటలు ఉన్నాయో, వాటిని ఆ ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలి, దాన్ని స్వీకరించాలా వద్దా, వారికి హిదాయత్ ఇవ్వాలా వద్దా, వారి ద్వారా ఆరాధనలు తీసుకోవాలా వద్దా, వారి ఆరాధనలు స్వీకరించాలా వద్దా అనేది ఆ యొక్క సృష్టికర్త యొక్క పని. అందుకే ఖురాన్లో 2వ సూరా అల్-బకరాలో 255 తర్వాత 56 వాక్యాలు చెప్పడం జరుగుతుంది. ఇస్లాంలో బలవంతం ఏమీ లేదు, ఎవరిని బలవంతం చేయడానికి వీలు లేదు, సత్యమేదో అసత్యమేదో పాపమేదో పుణ్యమేదో హరామేదో హలాలేదో తేలిపోయింది. ఇక ఎవరు సత్యాన్ని స్వీకరిస్తారో ఎవరు అసత్యాన్ని స్వీకరిస్తారో వారి ఇష్టం. సత్యాన్ని స్వీకరించిన వారు విజయవంతమవుతారు, అసత్యాన్ని స్వీకరించిన వారు విఫలీకృతమైపోతారు అని. కానీ బలవంతం ఎవరిపైన లేదు అని ఇక్కడ ఖురాన్లో తెలియజేయడం జరుగుతుంది. ప్రవక్తల యొక్క బాధ్యత దేవుడి తరపున వచ్చినటువంటి వహీని ప్రజలకు కేవలం ఉన్నట్లు ఆయన వివరించడం, స్పష్టంగా వివరించి చెప్పడం, అత్యుత్తమ పద్ధతిలో మంచి పద్ధతిలో వారికి చేరవేయడం, వివరించడం మాత్రమే ఆయన యొక్క బాధ్యత అని ఖురాన్లో 24వ అధ్యాయం 54వ వాక్యంలో చెప్పడం జరుగుతూ ఉంది. ఇకపోతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు పట్ల గౌరవం మరియు వారిపై సలాత్ పంపడం అంటే దరూద్ పంపడం ఎంత గొప్పదో మనం ఇంతకుముందు ఖురాన్లో 33వ అధ్యాయం 56వ వాక్యం ద్వారా కూడా తెలుసుకోవడం జరిగింది. ఏమని? నిజంగా అల్లాహ్ మరియు ఆయన మలైకత్ అంటే దైవదూతలు ప్రవక్త గారిపైన శుభాలను అంటే దరూదును సలాంని పంపిస్తున్నారు, సలాంని కురిపిస్తారు. ఓ విశ్వాసులారా, మీరు కూడా ఆయన పైన సలాం లేదా దరూదు పంపియండి, శుభాలను శాంతిని మీరు కూడా ఆయనకు పంపేయండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో 33వ అధ్యాయం 56వ వాక్యంలో చెప్పడం జరుగుతుంది. అంటే ఏమిటంటే, ఉదాహరణకి మనకు అర్థమయ్యే భాషలో మనం చెప్తాం ఏమని? ఎవరైనా దీవించాలి అంటే నిండు నూరేళ్ళు సుఖ సౌఖ్యాలతో ఆయురారోగ్య